అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 26వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందిన, భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు, ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది, కీలక వ్యవహారాలలో అంచనాలను నిజం చేసుకుంటారు, వృత్తి వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు, ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది, కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు, దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ ఏర్పడే అవకాశం ఉంది, బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది, వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది, వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది, దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు, అన్ని వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు, చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు, వ్యాపార పరంగా నూతన లాభాలను అందుకుంటారు, నిరుద్యోగులకు కలలు సాకారమవును, చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు, ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు, మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడిన, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు, మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు, మానసికంగా ఆనందంగా ఉంటారు, ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు, ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది, ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడడం, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు, లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు, శ్రమకు తగినటువంటి ఫలితాలు ఏర్పడిన, ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు, సంబంధ బాంధవ్యాలను పట్టించుకుంటారు, చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు, ఒక శుభవార్తను వింటారు, అవసరానికి డబ్బు అందుతుంది, ఒక వార్త లేదా సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది, వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, ఆచితూచి మాట్లాడాలి, ఇష్టసిద్ధి ఏర్పడుతుంది, ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కాస్త జాగ్రత్త వహించాలి, నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు, గొప్ప శుభకాలం అనే చెప్పవచ్చు, మీ యొక్క రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన, మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది, సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను అందుకుంటారు, మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి, ప్రారంభించినటువంటి పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు, కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది, ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది, ముఖ్యమైనటువంటి వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు, తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులను చేపడతారు, వ్యాపారంలో మరింత పుంజుకుంటారు, చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు, బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి, స్థిరాస్తి వివాదాల నుంచి రాజీ చేస్తారు, ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయం లభిస్తుంది, ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు, చాలా కాలంగా వేధిస్తున్నటువంటి స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు, ఆర్థిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన, ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన, వ్యాపార విషయంపై పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది, విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి, పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు, అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు, సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు, వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు, ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది, విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది, సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు, కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది, అదేవిధంగా బంధుమిత్రులతో విభేదాలు తొలగును, అధికారులతో కాస్త జాగ్రత్త వహించాలి, లాభదాయకమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడిన, మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి, సకాలంలో పనులు పూర్తి చేస్తారు, కొత్త వస్తువులను సేకరిస్తారు, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు ఏర్పడిన, తోటివారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఏర్పడిన, ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు, మీలోని మంచితనమే మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంది,
అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల సహకారం ఏర్పడుతుంది. చాలా కాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. అదేవిధంగా ఒక వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. శ్రద్ధగా పనిచేస్తారు. శుభ సమయం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయాన్ని సాధిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఊహించినటువంటి దానికన్నా శుభ ఫలితాలు ఏర్పడిన. ఉద్యోగంలో తోటివారిని కలుపుకుని పోతే ఇబ్బందులు దరిచేరవు. వ్యాపారంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.